దేవుడి నామానికి మహిమ కలిగింది గాక. మీ అందరికీ వందనాలండి. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుని మహిమపరిచాం. ఈ యొక్క సమయం ముందు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త దయచేసి మీ బైబిల్ తరచి చూస్తున్నట్లయితే క్రొత్త నిబంధనల నుంచి లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు మనం చదువుకుందాం. దయచేసి గమనించండి. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. మరియు చదవండి. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడను గాక. ఆమేన్. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు మనం ఇప్పుడు చదివిన భాగము మనకందరూ తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు మనతో ఏం మాట్లాడదనిచున్నాడు, మనకి ఏమి చెప్పాలని ఆశిస్తున్నాడు అని శ్రద్ధగా మనం ఆలకించినట్లయితే, వినగలిగినట్లయితే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. సూటిగా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి పిల్లల దేవుని వాక్యము వింటున్నప్పుడు మరి అశ్రద్ధ లేకుండా, మరి నిద్రమత్తు లేకుండా, నిర్లక్ష్యం లేకుండా మనం ఏం చేయాలా? శ్రద్ధగా దేవుని మాటలను ఆలకించాలి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఉండకూడదు. అంటే మనం ఇక్కడే ఉన్నాం కానీ మన ఆలోచనలన్నీ ఎక్కడో ఉంటాయి. అలా ఉండదు. ఇక్కడే ఉండాలి. మన బాడీ, మన మైండ్ మొత్తం కూడా ఇక్కడే ఉండాలి. మన ధ్యాస అంతా కూడా వాక్యం మీదనే ఉండాలి. అప్పుడు వాక్యం ద్వారా దేవుడు మీతో ఏమి చెప్పాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. నన్ను ఎలా బలపరచాలని అనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఒక మనుషుడు యజమాని తన ద్రాక్ష తోటలో అంజూర చెట్టు ఒకటి ఉందన్నమాట. ఇది మనకు అందరికి తెలిసిన విషయమే. అయినా సరే చూద్దాం. ఇక్కడ ఆంధ్రపు చెట్టు ఏం చేయబడింది? ఎదిగింది, మరి బాగా విస్తరించింది. కానీ మరి దానిలో ఫలాలు కనిపించడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కానీ ఫలాలు కనిపించడం లేదు. 3 సంవత్సరాల నుంచి ఆ యజమాని ఆ అంజూర చెట్టున పండ్లు వెనక వస్తున్నాడు, కానీ ఒక్క పండు కూడా దొరకడం లేదు. అప్పుడు ఆ తోటమాలితో, ఆ తోట యజమానితో అంటున్నాడు, అయ్యా, మరి నేను ఈ చెట్టున అంజూరపు చెట్టున 3 సంవత్సరాల నుంచి పళ్ళు చూస్తున్నాను, ఒక్క సంవత్సరం కూడా ఒక్క కాయ కూడా కాయలేదు. కాబట్టి దీని వలన, ఈ చెట్టు వలన ఈ భూమి అంతా వ్యర్థమైపోతుంది, వేస్ట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని తీసేసి ఇంకొక చెట్టు పెట్టుకుందాం, అదైనా ఫలాలు ఇస్తుంది అని ఆ తోటమాలితో చెప్పినప్పుడు ఆ తోటమాలి ప్రతిమలాడుకుంటున్నాడు యజమానిని. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూడు నాన్న, నేను దాని చుట్టూ త్రవ్వుతాను, మందేస్తాను, కింద మందేస్తాను, పై మందేస్తాను, నీళ్లు పెడతాను, దాన్ని కాపలా కాస్తాను, ఏ జంతువు మేయకుండా. అయితే ఈ ఒక్క సంవత్సరం దానికి అవకాశం ఇవ్వు. అది ఫలించితే ఉంచుదాం, ఫలించకపోతే తీసివేద్దాం, నరికివేద్దామని ఈ తోటమాలి ఇక్కడ యజమానుని వేడుకున్నాడు, ప్రతిమలాడుకుంటున్నాడు. కాబట్టి గమనించండి, మనకు అందరికీ తెలిసినటువంటి ఉపమానం ఇది. దీనిలో ఆత్మ సత్యాలు చాలా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి కొన్ని మనం చూసుకుందాం. విషయం ఏమిటి అంటే, ఆ చెట్టు ప్రవర్తనను బట్టి ఆ చెట్టుని ఉంచాలా తీసివేయాలని ఎవరంటున్నారు? యజమానుడు అంటున్నాడు. ఆ యజమాని ఆ చెట్టు తరపున
తోటమాలి ఒక్క సంవత్సరం అవకాశం అడుగుతున్నాడు. కాబట్టి ఆ తోటమాలి బ్రతిమలాడుకుంటున్నాడు. ఆ యొక్క చెట్టు ప్రవర్తన బట్టి దాన్ని ఉంచాలని తీసివేయాలని డిసైడ్ అయిపోయింది అనమాట. ఇలాగే మనము కూడా మన జీవితాల్లో చాలా మంది క్రైస్తవులుగా ఉంటూ ఉంటారు, చర్చిలకు వెళ్తూ ఉంటారు, సంఘాలకు వెళ్తూ ఉంటారు, మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు, గృహకుడికి వెళ్తూ ఉంటారు, అన్ని చర్చ్ యాక్టివిటీస్లో చురుకుగా ఉంటూ ఉంటారు. కానీ వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు అనేది ఉండదు. మార్పు అంటే ఏంటి? ఆత్మీయంగా మారరు, ఆత్మీయ ఫలించరు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు, రక్షణ జీవితంలో ఎదుగుదల ఉండదు, సువార్త ప్రకటించే విషయంలో ఎదుగుదల ఉండదు, ఆత్మను దేవుని సన్నిధికి నడిపించడం అనే ఆ ఎదుగుదల ఆ ఆలోచన ఉండదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎవరిని ప్రవర్తన బట్టి వారికి నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు. తీర్పు తీర్చి ఏం చేస్తాడంట? శిక్షను కూడా విధిస్తాను, శిక్షను కూడా ఇస్తాను అంటున్నాడు. కాబట్టి గమనించండి, విశ్వాసంగా మనం ఉంటున్నాము. కొన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటున్నాము, కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాం. కాబట్టి ఏం చేయాలంట? ఎదుగుతూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే దేవుని సన్నిధిలో నిలబడాలి. నిలబడటం మాత్రమే కాదు, దేవుడు ఏమైతే మనకు బోధిస్తున్నాడో, ఏమైతే చెబుతున్నాడో ఆ రీతి మనము జీవించాలి. అప్పుడే మన ప్రవర్తన మార్పు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి 1 పేతురు 2 మనం చూసాం, మన నిర్మలమైన వాక్యం మనం పాలవలన మనం ఏం చేయాలంట? రక్షణ విషయంలో ఎదగాలి. అందుకే పౌలు గారు అంటారు, గలతీ సంఘంతో అంటారు, మీరు కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉన్నారట? బోధకులుగా ఉండవలసిన వారు. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, మీరే బోధించాలి, 10 మందికి చెప్పాలి మీరు. కానీ మీకు ఒకరు వేరొకరు చెప్పాల్సి వస్తుంది, వేరొకరు నేర్పించాల్సి వస్తుంది. అంటే బతుకు లేదు జీవితం, ఫలితం లేనటువంటి ఫలం లేనటువంటి జీవితం. కాబట్టి అలా ఉండొద్దు అని మన ఇక్కడ దేవుడి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే మన తరఫున పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? మరొక అవకాశాన్ని తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండయ్యా, ఈ సంవత్సరం కూడా ఉంచు, నేను దాని తరఫున మరేం చేస్తాను? కష్టపడతాను. దాని తరఫున దానికి కావాల్సిన అన్నీ నేను ఇస్తాను. ఆత్మీయ ఆహారం ఇస్తాను, ఆత్మీయ నీటిని ఇస్తాను, దానికి వేయవలసినటువంటి మందులన్నీ కూడా వేస్తాను, అన్నీ సమృద్ధిగా ఇస్తాను. అన్ని సమృద్ధికి ఇచ్చిన తర్వాత కూడా ఫలించకపోతే నువ్వు చెప్పినట్లే దాన్ని తీసుకువెళ్దాం అంటున్నాడు. కాబట్టి గమనించింది, యోహాను 10 మనం చూస్తాం కదా, కొమ్మ చెట్టులో ఉంటేనే తప్ప అది ఫలించదు. అలాగే మీరు నాలో నిలిచి ఉంటేనే తప్ప మీరు ఎంత మాత్రం కూడా ఫలించరు. తీగ ఫలించాలంటే ఆ యొక్క వేరుకు ఉండాలి, ఆ యొక్క చెట్టుకు ఉండాలి కొమ్మ ఫలించాలంటే. కాబట్టి మనం కూడా ఫలించాలంటే ఏం చేయాలంట? దేవునిలో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. అలా ఫలిస్తే, క్రీస్తులో ఉంటే తప్ప మనం ఫలించలేము. యేసయ్యకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి గమనించండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేడని ప్రభు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథము 11-9-10 చూస్తే అక్కడ మరి మన ఒక వ్యక్తి ప్రవర్తన గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. అక్కడ మన జీవితాన్ని దేవుడు మనకే వదిలేశాడు. కాబట్టి ఫలించాలా వద్దా అనేది కూడా మనిషికి విడిచిపెట్టాడు. దేవుడు గౌరవించేవాడు, దేవుడు మర్యాదస్తుడు. ఏంటంట? దేవుడు మర్యాదస్తుడు. కాబట్టి మన ఇష్టం లేక మన జీవితంలోకి దేవుడు కల్పించుకోడు, రాడు. కాబట్టి ప్రసంగి గ్రంథము 11-9-10 చూస్తే, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకును. ఏమంటున్నారు? నీ కాలంలో, నీ యవన కాలంలో, నీ ముసలితనంలో, నీ నడిప్రాయంలో ఏమంటున్నాడంట? నీ ఇష్టానుసారంగా జీవించు, జీవితం నీదే, నేను కాదనట్లేదు. అయితే నీ ఎదుట నేను జీవాన్ని మరణాన్ని పెడుతున్నాను, నీకేది కావాలో అలా జీవించు. కానీ నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి ఏం చేస్తాడంటే దేవుడు ఒకానొక రోజున తీర్పులోనికి తెస్తాను అంటున్నాడు. తీర్పులోనికి తేటమే కాదు, తీర్పులోనికి తెచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, ఒకసారి చూడండి, చివరి గ్రంథం ప్రకటన గ్రంథం 22-వ అధ్యాయము 12వ వచనం ఏమంటున్నాడంటే,
నీవు జీవించిన జీవితాన్ని బట్టి నేను ఒకనొక రోజున తీర్పు తీరుస్తాను. తీర్పు తీర్చిన తర్వాత ఏం చేస్తాను అంటున్నానంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి పేజీ 12వ వచనం, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. పిల్లల గమనించండి, ప్రభు ఏమంటున్నాడంటే, నీవెలా జీవిస్తావో నీ జీవితాన్ని బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి గమనించండి, మన ప్రవర్తనను బట్టి దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవునికి ఇష్టంగా జీవిస్తే పరలోక రాజ్యంలో బహుమతులు పొందుకుంటాము. దేవునికి ఇష్టంగా జీవిస్తే ఈ లోకంలో కూడా దేవునికి ఆశీర్వాదము పొందుకుంటాము. కాబట్టి గమనించండి, దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఆశించినట్లుగా మనం జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి మన ఎవరి ప్రవర్తన బట్టి వారికి నేను శిక్షను విధిస్తాను అంటున్నాడు, అతిగా జీవించకపోతే. కాబట్టి గమనించండి, దేవుడు ఎవరికైతే పదే 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 తన హెచ్చరికలో జారీ చేస్తుంటాడు, వారి మీద దేవుని ప్రేమ అపారంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? వారు నశించుకోకూడదని, వారు నరకానికి వెళ్ళకూడదని ప్రభు వారిని అమితంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి వారికి పదే పదే మరి తన మాటలు తెలియపరుస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? అతడు నశించుకోకూడదని. 10 సార్లు చెప్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత ప్రేమమయుడు అని. కాబట్టి గమనించండి, మనం కూడా మన జీవితంలో మరి దేవునికి లోబడి జీవించాలి. అదే రీతిగా చూసినట్లయితే నోవహు కాలంలో నోవహు కూడా ఏం చేశాడు? మరి దేవుని స్వార్థను అందించినప్పుడు వారు కటించలు పెట్టారు. 1 Peter 13:19 కనబడుతూ ఉంటుంది. పూర్వకాలంలో నోవహు వారికి స్వార్థను ప్రకటించిన, అయితే వారు దాన్ని అంగీకరించుకుని ఏం చేశారంట? ఆ జల ప్రళయంలో మునిగి చనిపోయారు. సర్వలోకం భూమి మొత్తం మునిగిపోయింది. కొన్ని 100 అడుగులు నీరు వచ్చేసాయి. అలరాత్ శిఖరం, ఎవరెస్ట్ శిఖరం, మన ఇండియాలో ఎవరెస్ట్ శిఖరం 3000 అడుగులు ఎత్తు ఉండే ఆ ఎవరెస్ట్ శిఖరం పూర్తిగా మునిగిపోయింది. దాని మీద చేపల ఆనవాడు ఇప్పటికీ ఉన్నాయి. మంచు పర్వతం కాబట్టి చేపలు, ఆ యొక్క ఆల్చిప్పలు, ఆ మంచు పర్వతాలు ఇప్పటికీ అవి భద్రంగా ఉన్నాయి. వాటి ఏమంటారు? ఆ శవం, చనిపోయినటువంటి ఆ చేపల శవం ఇప్పటికీ అలాగే ఉన్నవి. కాబట్టి గమనించండి, దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం సరి చేసుకోవాలి. దేవుడు ఏం చెప్పిందో చేయడానికి. తర్వాత ఆదికాండం 19:14 కూడా అక్కడ కూడా దేవుడు మరి వారికి చివరి అవకాశంలో కూడా అవకాశం ఇచ్చాడు. అక్కడ 19 సొదొమకు మరి పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ యొక్క దేవుని దూతలు లోతు ఇంటికి వస్తారు. లోతు దగ్గరికి వచ్చినప్పుడు లోతుతో అంటారు, నువ్వు వెంటనే నువ్వు కుటుంబంతో నీకు చెందిన వారందరితో బయటికి వచ్చే ఈ పట్టణంలో నుంచి చివరి అవకాశం కాబట్టి ఈ పట్టణం నుంచి వచ్చేసే మేము ఎందుకు వచ్చి తెలుసా? ఈ జంట నగరాలను, ఈ జంట పట్టణాలను అగ్ని గంధకములతో నాశనం చేయడానికి వచ్చాం అన్నప్పుడు ఆ లోతు లేచి తన కుటుంబస్తులకి చెప్పి తర్వాత తనకు సంబంధించిన వారికి కూడా సువార్త ప్రకటిస్తాడు. అక్కడ ఎవరో తన అల్లులను కూడా చెప్తాడు, లేండి మీరు మాతో పాటు వచ్చండి, ఈ 2 నగరాలు నాశనం అయిపోతున్నాయంటే వారు అవహేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, ఎగతాళి చేస్తారు. వారికి అర్థం కాదు దేవుని చిత్తం. కాబట్టి అలా ప్రకటించబడినప్పుడు వారు నమ్మరు, వినరు. కానీ ఆ తర్వాత వారు ఆ లోతు కుటుంబం బయటికి వచ్చేసిన తర్వాత ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు సర్వనాశనం అయిపోయాయి. తర్వాత అదే రీతిగా దేవుడు మరొక వ్యక్తికి కూడా అవకాశం ఇచ్చాడు. అపొస్తలుల కార్యం 8:21 నుంచి 23 వచనంలో అక్కడ గాడిద సీమోను అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన డబ్బుని ఈ యొక్క అపొస్తలుల పాదాల చెంత పెట్టి, ఎవరు? ఆ పేతురు, యోహాను వారి ముందర పెట్టి, ఈ డబ్బు తీసుకొని నాకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించడానికి అడుగుతారు. పరిశుద్ధాత్మ శక్తి ఏమైనా మాత్ర శక్తి కాదు. కాబట్టి వారు వెంటనే పేతురు ఏమంటాడు? నీ ధనము నీతో నశించుగాక, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు, కాబట్టి నువ్వు సరి చేసుకో, దేవుని పాదాలు పట్టుకో, దేవుని క్షమాపణ అడుగు, దేవుడు నిన్ను క్షమించి మరొక అవకాశం నీకు ఇస్తాడు అన్నప్పుడు అతను వినకుండా మరి నాశనాన్ని కోరుకున్నాడు. తర్వాత నినివే పట్టణం గురించి మనం చూసుకోవచ్చు. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ కూడా ఈ యోనాను పంపిస్తాడు దేవుడు. చివరి అవకాశం అది కూడా
అక్కడ పంపించినప్పుడు ఆ నినివే మహాపట్నం అంటది. 3 దినాల ప్రయాణం, అంత పెద్ద పట్టణం. అక్కడ యోహాను పంపించినప్పుడు 3వ అధ్యాయంలో 10 వచనాలు ఉంటాయి మనకి. ఆ 3వ అధ్యాయంలో యోహాను ఒక్క దిన ప్రయాణం మాత్రమే ప్రయాణం చేసి సువార్త ప్రకటిస్తాడు. ఆయన బద్ధకస్తుడు. 3 దినాలు ప్రయాణం చేయలేక ఒక దినం ప్రయాణం చేసి ఒక్క దినం సువార్త ప్రకటిస్తాడు. మొత్తానికి ఆయన సువార్త ప్రకటించాడు. కానీ ఆ ఒక్క దినం ప్రకటించాం సువార్త ఒకరి నుంచి పట్టణం మొత్తం పాకిపోయింది. పట్టణం మొత్తం విస్తరించింది. ఇంకా 40 దినాల్లో ఈ పట్టణం నాశనం అవుతుంది అని తెలియగానే వెంటనే ఆ పట్టణం ఉన్న ప్రతి మనిషి రాజుతో సహా ఏం చేశారంట, ఆ రాజు సింహాసనం దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనె బట్ట కట్టుకొని బూడిదలు కూర్చుంది, బూడిద పూసుకొని అది ఎంత ఎందుకు తెలుసా, తగ్గింపుకు సాధిస్తాడు. తగ్గించుకున్నాడు దేవుని ఎదుట. అందరూ మనుషులందరూ గోనె బట్ట కట్టుకొని బూడిదలు కూర్చుని బూడిద పైన చల్లుకొని ప్రభువు బాధపడుతున్నారు. కింద వచ్చిన మనకు కనపడుతుంది 10వ వచనం. ప్రభు బాధపట్టుకొని ప్రభుని గోజాడుతున్నారు, అయ్యా మమ్మల్ని క్షమించు అని. అప్పుడు ప్రభువు వారిని క్షమించి ఏ హాని కూడా వారికి చేయలేదు. పశ్చాత్తాపడ్డాడు దేవుడు. కాబట్టి మరి ఈ రకాల్సిన ఎన్నికలా మరి మనతో మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ దేవుడు చెప్పింది మనం తప్పకుండా జరిగించాలి. నా ఉద్దేశాలు అయితే నేను చెప్పటం లేదు, నేను ఎవరి మీద కక్షతో మాట్లాడటం లేదు. దేవుడు ఏమైతే చెప్పాడు అదే నేను ప్రకటిస్తున్నాను. తర్వాత అదే రీతిగా ప్రసంగి 2వ రాజులు కూడా మనం చూసాం కదా మొన్న. 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో హిజ్కియాకు యెషయా వచ్చి ప్రకటిస్తాడు, నువ్వు మరణం అవుతున్నావు, మీ ప్రవర్తనను సరి చేసుకోన్నప్పుడు వెంటనే ఆయన సరి చేసుకున్నాడు. ఇంతకుముందు మనం చూసాము, ఈ నినివే కంటే ముందు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయింది, ఆ గారెల సింహలు నాశనం అయిపోయాడు. తర్వాత ఎవరు, నోవహు కాలం ఉన్న ప్రజలు, వీరు కూడా నాశనం అయిపోయారు. వీరు ముగ్గురు మనం చూస్తాం దేవుని మాట వినకుండా చివరి అవకాశం. కానీ నినివే ప్రజలు దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అందుకున్నారు, క్షమాపణ పొందారు, ఏం చేయబడ్డారు, బ్రతికించబడ్డారు. తర్వాత అదే రీతిగా ఈ హిజ్కియా కూడా మరి యెషయా చెప్పాడు, నీ జీవితాన్ని సరి చేసుకున్నట్టు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీటితో ప్రభుని క్షమించమడిగాడు, ఆయుష్ పొందుకున్నాడు. తదుపరి మరి ఇంకా చాలామంది ఉన్నారు, కానీ మనం సమయం లేని కారణాన త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభు చక్కటి మాట మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎలా ఉండాలి, ఎలా తన సన్నిధికి వెళ్ళాలి అని ఆ దేవుని గ్రంథం మనకు స్పష్టంగా సూటిగా సెలవిస్తుంది. చదవండి ప్రసంగి 5 మొదటి వచనం. దేవుని మందిరం మనకు పోవునప్పుడు చాలు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. గమనించండి, దేవుని సన్నిధిలో ఉంటున్నాము అంటే దేవుని మందిరం కేవలం దేవుని మందిరం పోయేటప్పుడే కాదు, మనం ఇంటిలో ఉన్న అనుక్షణం ఏం చేయాలా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. నేనేమన్నా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నానా, నేనేమన్నా దేవునికి వ్యతిరేకంగా తలవస్తున్నానా, నేనేమన్నా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా, నేనేమన్నా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పనులు చేస్తున్నానా, దేవునికి ఇష్టం లేని మార్గంలో నడుస్తున్నానా, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నానా, దేవునికి ఇష్టం లేని వాటిని చూస్తున్నానా, దేవునికి ఇష్టం లేని వాటిని పలుకుతున్నానా అని ఏం చేయాలి, మనం అనుక్షణం ఏం చేయాలా, పరిశీలన చేసుకోవాలి. మనమే పరిశీలన చేసుకుంటే అప్పుడు సరి చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి దేవుని మందిరానికి పోయేటప్పుడు ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అంటే అలా పరిశీలన చేసుకోకపోతే నేనే కరెక్ట్ అని కాబట్టి అహంభావం వస్తుంది, అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, పొగరు వస్తుంది. ఎవరు చెప్పినా వినం, అవి వస్తే అహంకారం, గర్వం, పొగరు వస్తే ఎవరో చెప్పినా తదుపరి ఏమన్నా ఆ ఎక్కడ మేడకి తీసుకెళ్తుందంట, నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. ఒకరిని ఎదుట సరైనగా కనపడు మార్గము కలదు, అది కొరకు నాశనం కనిపించింది. గర్వానికి ముందు నాశనం అనుకు ముందు గర్వము నడుచున్నది. కాబట్టి గమనించండి, మనం అనుదినము అనుక్షణము మనమే పరిశీలన చేసుకోవాలి. నేనైతే అలాగే పరిశీలన చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ ఏదన్నా
తప్పుగా మాట్లాడుతుంది, తప్పుగా ఆలోచిస్తే దేవాన్ని క్షమించు, ఎక్కడ బయటపడచ్చు అని అడుగుతాం. ఎందుకంటే సరి చేసుకుంటూ ఉండాలి. మనం పరిపూర్ణతకు మార్చబడాలి. పరిశుద్ధంగా అవడానికి దేవుడు వచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు కూడా అక్కడ కూడా దేవుడు మంచి మాట సెలవిస్తున్నాడు. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకున్నట్లయితే అక్కడ నీ హృదయం సంతుష్టిగా ఉంటుంది. కాబట్టి మన ప్రవర్తన అంతటిలో ఏం చేయాలా? దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అంతేకాని మన ప్రవర్తన మన ఇష్టానుసారంగా నా జీవితం నా ఇష్టం అని అనుకోకూడదు, ఆ ఇంటిలో ఉండకూడదు. ఇలా గమనించండి. చివరిగా ఎహెజ్కేలు గ్రంథము చూడండి, 19వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు మనం చదువుకొని ముగించుకున్నాం. ఎహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయం 30 నుండి 32 వచనాలు. అక్కడ దేవుడు చక్కటి మాటను మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఎహెజ్కేలు 18 30 నుంచి 32. కాబట్టి స్త్రీలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. ఏమంటున్నాడు దేవుడు? ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటినన్నింటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించు వాడను కాను. కావున మీరు మనసు తిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. కాబట్టి గమనించండి, దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు మీరు శిక్షించబడటం, మీరు నశించడం నాకేమైనా సంతోషమా? కానే కాదు అంటున్నాడు దేవుడు. దేవుడికి సంతోషం కాదది, దేవుడికి దుఃఖపట్టే విషయం. కాబట్టి మనం ఏం చేయాలా? బ్రతకాలంటే ఏం చేయాలంట? మీరు మనసు మార్చుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. కాబట్టి గమనించండి, 20వ వచనం చూస్తే, నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేస్తున్న యెడల అతడు దానిని బట్టి మరణమునందును. కాబట్టి మొదటిగా మనం నీతిగా జీవించాము, తర్వాత ఆ నీతిని విడిచేసి పాపం చేస్తే ఏం చేస్తారంట? ఆ పాపాన్ని బట్టే మరణము. కాబట్టి పాపం మనం వచ్చే జీవితము మరణము. అయితే దేవుని కృప వాక్యము మనము నిత్య జీవము. కాబట్టి గమనించండి, మన పాపాన్ని బట్టి మనకు శిక్ష ఉంటుంది. కాబట్టి గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాపాడాడు, మనకు ఇంతవరకు సజీవులుగా వచ్చారు. కాబట్టి ఏదైనా దేవుడికి ఇష్టం లేని మనలో ఉన్నట్లయితే ఏం చేయాలా? వెంటనే దేవుని యొక్క దేవాలను క్షమించని ఒప్పుకొని ఆ రీతిగా నేను బ్రతకకుండా నాకు సహాయం చేయమని ఏం చేయాలా? దేవుని అడగాలి. అడిగితే దేవుడు తప్పకుండా మనతో సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథంలో మనకు ఒక మాట కనపడుతుంది. 25వ అధ్యాయంలో పాపంలో అధికారం ఒప్పుకున్న వాడు అధికారం దాచిపెట్టే వర్ధనుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కాబట్టి గమనించిన అతిక్రమాలు మనం ఏం చేయాలా? దాచిపెట్టుకోకూడదు. దేవుడు అడగాలి. ఒక్కరోజు కాదండి, ప్రతిరోజు అడగాలి. ఒప్పుకున్నది దేవుడు మర్చిపోతాడు. ఇంకా ఒప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే దేవుని అడగాలి. దేవా, ఇంకేమైనా నేను ఒప్పుకోవాల్సింది ఉందా అంటే దేవుడు గుర్తు చేస్తాడు. ఈ చిన్నప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ దొంగతనం చేసేవామి ఉంటాను, అది కూడా గుర్తు చేస్తాడు. దేవా, అది గుర్తొచ్చినట్టు అయ్యా క్షమించయ్యా, తెలియక చేశారు అంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అప్పుడు చెప్పారు కదా, మన పాపాలు ఒక్కొక్కటిగా గోడలా దేవుడికి మనకు అడ్డుగా ఉంటాయి. వాటిని ఏం చేయాలి? ఒక్కొక్కటి మనం తీసివేసుకుంటే అప్పుడు దేవుడు మనకు తన యొక్క కృపను మనకు మెండుగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే జ్ఞాపకాల సమయంలో మరి దేవుడు యజమానుడు ఏం చేస్తున్నాడంటే 3 సంవత్సరాల నుంచి ఆ యొక్క అంజూరపు చెట్టున